ఒక్క ఎలక్షన్ రేపు రాబోయే ఒక్క ఎలక్షన్ డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఓడిపోవాలి. ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారో వాడికి జనం ఓటేయకూడదు. అయితే ఇది చిన్న మిషన్ కాదు. ఎందుకంటే మోసం మనం చేయగలమేమో కానీ పేదవాడు మోసం చేయలేడు. చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు ఏదైనా అబద్ధం చెప్పడం అలాంటివి చేస్తారేమో కానీ ఎలక్షన్లో 2000 రూపాయలు ఇచ్చేవాడికి ఎందుకు ఓటేయకూడదు? డబ్బు ఇచ్చిన వాడిని ఎలా మోసం చేస్తారండి? డబ్బు ఇచ్చుకుని మోసం చేయమంట. లోపలికి వెళ్ళి ఆ స్విచ్ నొక్కే టైంలో ఆ మనిషి ఆ మిషను చుట్టూ గుడ్డలు కట్టేసి ఉంటాయి. అదే అంతరాత్మ. ఎవ్వరూ కూడా మోసం చేయలేరు. అక్కడికి వెళ్ళాక అనిపిస్తుంది, అయ్యో 2000 పుచ్చుకున్నాం, మన కోటితో ఏమవుతుంది, ఎందుకో ఈ పాపం నాకంటుకోవాలి అని టక్కన 2000 ఎవడ తెరుచుకున్నాడో వాడికి నొక్కేస్తారు. ఇద్దరు 2000 ఇచ్చారనుకోండి, అప్పుడు వీడు మా బామ్మర్దను, లేకపోతే వీడు మా తమ్ముడు వచ్చి వీడికి ఓటేయమన్నాడను ఏదైనా పని చేయొచ్చు. కానీ 2000 వెనకాల ఉన్నటువంటి కథ ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఈ సిస్టమ్ ని అసహించుకుంటున్న వాడు ప్రతి ఒక్కడి మీద ఉంది. ఈ అధికారాన్ని కొనుక్కోవడం కోసం మీకు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి రేపు ఎలక్షన్కి వస్తున్నారు. 20 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలిచిన వాడు ఆ 20 కోట్ల ముందు రికవర్ చేసుకుంటాడా? ఆనెస్ట్ వాడు, చాలా గొప్పవాడు, అత్యుత్తముడైతే ఆ 20 కోట్లు రికవర్ చేసుకుని అయిపోవచ్చు. 20 కోట్లు రికవర్ చేసుకోవడానికి పెట్టకుండా కేవలం ప్రజాసేవ కోసం 2000 ఇచ్చేవాడు ఏమన్నా చూసాం మనం? ఇవన్నీ జరుగుతాయండి. ఏదో చెప్తున్నాడు అరుణ్ కుమార్ అనుకోకండి. లెక్క తీశాను మొన్న. మనకున్నది మొత్తం 2,61,00,000 మొన్న ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీ కలిపి ఓట్లు వచ్చాయి. రేపు ఎలక్షన్ లో ఒక 3 కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో. 5 ఏళ్ళు అంటే 1825 రోజులు. 2000 1825 రోజులు ఎట్టి భాగిస్తే ₹9 పడుతుంది రోజుకి. 9 పైసలు జీఎస్టీ అనుకోండి. రూపాయికి అమ్మేస్తున్నారు రోజుకి. రూపాయి ముష్టివాడికి వేస్తే తీసుకోవట్లేదు. ఈవేళ ఎగాదిగా చూస్తున్నాడు, వీడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందిరా రూపాయికా సరే. పోన్లే బాబు, ఆ రూపాయినా ఇచ్చాడు కదా, ఏముంది, నేను ఇచ్చేది ఏముంది, నా దగ్గర ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే యావరేజ్ లెక్క కట్టాను. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం 1,91,000 కోట్ల బడ్జెట్, 5 సంవత్సరాలకి 9,55,000 కోట్ల రూపాయలు ఈ 3 కోట్ల ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఖర్చు పెట్టబోతున్నారు. ఒక్కొక్క ఓటర్కి సంబంధించిన ₹523.80 ఖర్చు పెట్టడానికి రైతు రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. మేము ఎప్పుడు కట్టామని డబ్బులు 523, నా ఆదాయమే రోజుకి 200 లేదు, ఎక్కడి నుంచి కట్టాను నేను అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే సేల్స్ ట్యాక్స్ ద్వారా గానీ, సినిమా చూసినా, సారా తాగినా, బస్ ఎక్కినా, టిఫిన్ తిన్నా, బియ్యం కొనుక్కున్నా, పప్పులు కొనుక్కున్నా, ఉప్పు కొనుక్కున్నా, పేదవాళ్లు బతికేటువంటిది ఏది కొనుక్కున్నా సరే దాని మీద కట్టే ట్యాక్స్ అలోన్ 65,535 కోట్లు. వీళ్ళది లెక్కేస్తే రోజుకి ₹59.84 ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ట్యాక్స్ కడుతున్నాడు. సేల్స్ ట్యాక్స్. ఇక భూములు అమ్మితే ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్సులు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. డైరెక్ట్ గా బజార్లో సామాను కొంటే కట్టే ట్యాక్స్ ఆన్ అన్ యావరేజ్ పెర్ హెడ్ ₹59.84 అయింది. రాత్రి ట్రైన్ ఎక్కితే పొద్దున కేరళలో దిగచ్చు. కేరళ రాష్ట్రం వెళ్ళి చూడండి. కేరళలో జీరో కరప్షన్. ముఖ్యమంత్రి ఉమన్ చాందీ మీద ముఖ్యమంత్రి 70 లక్షల రూపాయలు ఎలిగేషన్లు వస్తే వారం రోజులు స్టేట్ అంతా బంద్, ఫైరింగ్. ముఖ్యమంత్రి దిగిపోవాల్సి వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్ లో. దీనికి సొల్యూషన్ రేపు ఏదైనా మన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ కాదు, ఏది రావాలన్నా. ఇక నెక్స్ట్ చెప్తున్నాను, ఏమీ ఇవ్వరు. వెళ్ళి సార్ మాకు అక్కడ బ్రిడ్జి కావాలండి అనగానే వాళ్ళు అడుగుతారా, బ్రిడ్జి కాంట్రాక్టర్ నువ్వా, ఎంత నీ పర్సంటేజ్ ఏంటి, అదో గొడవ, ఇంకో బ్రిడ్జి ఏదో చూసుకో చిన్నది, అందులో ఎక్కువ 50% తీసుకో. ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది వీళ్ళు బోల్ డబ్బు ఖర్చు పెట్టి వచ్చారు. వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఆ డబ్బు సంపాదించుకోవడం. ఏంటి వీళ్ళు చేసే గొడవ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గొడవ అంతా కూడా దీనికోసమే. రేపు ఎలక్షన్ మళ్ళీ నెగ్గాలి. ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇందులో మనం అందరం కూడా భాగస్వాములు అయిపోయాం. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటేయకండి. వాడు ఎవడైనా సరే, మీకు ఎవడో అందరూ డబ్బులు ఇచ్చేస్తే ఏం చేయాలంటే అందుకే మీకోసమే పెట్టారు నోటా అని. ఏం తప్పులేదు. ఒక దుర్మార్గుడి చేతిలో అధికారం ఇచ్చే కన్నా, డైరెక్ట్ గా నేను వ్యాపారం చేసుకుంటాననే వాడికి అధికారం ఇచ్చే కన్నా నాకు వీళ్ళు ఎవరి మీద లేదు. ఓటు వృధా అయిపోతుంది అనుకోకండి. మీరు దుర్మార్గుల్ని కొరడాతో కొట్టినట్టు ఇది.